విషయాలన్నీ మీకు తెలుసు. ఆ సందర్భంలో కేసుల విషయంలో లోతైన దర్యాప్తు అయితే తప్ప అరెస్టుల పర్వం ప్రారంభించమని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టి అరెస్టులు ప్రారంభిస్తుంటూ మేము ముద్దాయిలమే, మమ్మల్ని అరెస్ట్ చేసుకోమని చెప్పేసి 7వ తారీఖున అమలాపురం పోలీస్ స్టేషన్కి హాజరయ్యామండి. ఆదాయం తగ్గించి కిలంపు వచ్చే వరకు కూడా మీకు తెలుసు. ఆ రోజు సాయంత్రం కేసులు లేవన్నారు. మళ్ళా 9వ తారీఖు వచ్చేటప్పటికి 8వ తారీఖు వచ్చేటప్పటికి టీవీలో 69 కేసులు ఎన్నో నా మీద పెట్టారని, ఇందులో శర దొంగతనం కూడా పెట్టారని చెప్పడం విన్నానండి. 9వ తారీఖు ఉదయం వచ్చేటప్పటికి అయ్యా అరెస్ట్ చేయడానికి వచ్చామన్నారు. అడిషనల్ ఎస్పీ గారు, ఓఎస్టీ గారు అండి. అయ్యా సమయం ఇవ్వండి, మా ఎఫ్ఐఆర్గా పిలిపించండి, నేను హాజరైపోతానంటే ఏమీ లేవని చెప్పేసి అవమానించడానికి వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం జరిగిందండి. మీరందరూ చూస్తారని చెప్పేసి ఉద్దేశంతో ప్రేక్ష ప్రారంభించిన తర్వాత మీడియాను దూరంగా పంపించేసి తలుపులు బద్దలుకొట్టి లోపల ప్రవేశించడం. తలుపులు బద్దలుకొట్టడం తప్పంటలేదు నేనండి. అది దేశ ఏ 4వ రోజు 5వ రోజు 6వ రోజు మనిషికి సీరియస్ అవుతుందని సందర్భంలో అది తలుపు బద్దకొట్టడం పద్ధతి. కానీ దేశ ప్రారంభించిన 3 గంటలకి తలుపు బద్దకొట్టే కార్యక్రమం అంటే కష్ట సాధించాలా ఉద్దేశంతో లోపలికి చొరబడ నన్నైతే గౌరవంగానే తీసుకెళ్లారండి. నా భార్య 2 రెక్కలు పెట్టుకుని వెంచకన్నా రావే అని భార్యని అలాగే నా కోడల్ని వెంచకనా అని కోడల్ని బామ్మది భార్య అని నా కొడుకుని కొట్టుకుంటూ లాఠీతోటి చేతితో కొట్టుకుంటూ తీసుకెళ్తాం. వెంచకొడక కొడుకుని బామ్మద్దిని మా వెంచకొడక కొడితే దిక్కవరానికని ఈ విధమైన సంభాషణతో ఓపికతో మా మిస్సెస్ అప్పటికే పేషెంట్ అండి, 3 ఆపరేషన్ చేయించుకుంది. ఎత్తుకెళ్ళి బస్సులో అలా ప్రదేశం కూడా చేశారండి. ఇది మన పరిపాలన. నేనేం బాధపడలేదండి. బహుశా ముఖ్యమంత్రిగా పరిపాలనలో ఇది ఒక భాగంగానే భావిస్తూ ఉన్నాను. వారి పరిపాలన వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా ఎవరి మీద యాక్షన్ కోరుకోవట్లేదు. నేను వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు, భగవంతుడు చూస్తారని అభిప్రాయంతో డీజీ గారితో నాకేమీ కోరిక లేదండి. సస్పెన్షన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అదే చెవిలో పెట్టే ఎంక్వైరీ కానీ వద్దన్నయ్యా అని చెప్పడం జరిగిందండి. ఈ రోజుకి దానికి సిగ్గానే ఉన్నాను. దానికి ఎలా పడాలో నా పాటలే పడతాను. బహుశా ఏ రాజకీయ నాయకుడికి ఆ కుటుంబానికి ఇటువంటి అవమానం జరిగి ఉండదు అనుకున్నాను నేనండి. మా తండ్రి 2 సార్లు ఎమ్మెల్యే, నేను 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఒకసారి ఎంపీ చేసిన కుటుంబానికి జరిగిన అవమానం చెప్పడానికి నాకు మాటలు రావట్లేదండి. ఈ అవమానానికి భగవంతుడు తగిన శాస్తి, తగిన పనిష్మెంట్ ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను.
భగవంతుడిచ్చే పనిష్మెంట్ వరకు కూడా మా ఇంట్లో ఏ పండగ చేసుకోమండి. ఏ పండగ సంక్రాంతి కానీ, ఉగాది కానీ, నవమి కానీ, వినాయక చవితి కానీ, దశమి కానీ, దీపావళి కానీ ఏ పండగ చేసుకోము. భగవంతుడు ఆ మంచి కవురు, చల్లని కవురు నా కళ్ళకి, నా చెవులకి వినబడేలాగా వచ్చినప్పుడే పండుగ ప్రారంభిస్తాం. అంతవరకు పండుగ చేసుకోవాలని కోరిక చచ్చిపోయిందండి. పూర్వం అయితే కల్ప మనసు గారు మనవుల్ని పౌరుషమైన కుటుంబంలో పుట్టాను. ఈరోజు మొత్తం నా బాడీలో రక్తం అనేది లేదండి, పూర్తిగా సెలైన్ వాటరే ఉంది. పౌరుషం కానీ, పట్టుదల కానీ ఏమీ లేవు. రోడ్డు నుండి పోయే మనిషి దోడిచి కొట్టినా కూడా నోరెప్పని స్థితిలో నేను ఉన్నాను. ఒక అల్పుణ్ణి, ఎవరిని ఏం చేయలేని అల్పుణ్ణి, అనాథని నేను భావిస్తూ ఉన్నాను. పోరాడే శక్తి కోల్పోయినా ఉద్యమం నుంచి పక్కకు పోనండి. కొంచెం ఊపిరి ఉంది, ఆ ఊపిరి జాతి కోసం, నన్ను నమ్ముకున్న ఇతర కులాల పేదవారి కోసం వినియోగిస్తానండి. ఇంత అవమానం జరిగిందని చెప్పేసి వెనకపోవడం జరగదు. ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేయడం ఉంది, కానీ ఒంట్లో రక్తమతం లేదు, నీళ్ళే ఉన్నాయండి. పౌరుషం లేదు, పట్టుదల లేదు, ఏమీ లేదు. ఈ జేఏసీ ముందు పెట్టుకొని వారు వెనకాల నేను నడవాలని, ఈ ఉద్యమం వదలకూడదని, ఈ రిజర్వేషను వదలకూడదని, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని మా యొక్క పోరాటం. అది కూడా ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ తప్ప మేమేమీ కొత్తగా తెచ్చింది కాదు. వారు ఇచ్చిన హామీని అడుగుతూ ఉన్నాం. ఇచ్చిన హామీని అమలు చేయమంటే కోపం వస్తుంది వారికి. ఎందుకు కోపం వస్తుందో తెలియట్లేదు. ఏ ఇతర కులాలకి కూడా నష్టం లేని పద్ధతిలోనే మేము అడుగుతూ ఉన్నాం. అందుచేత ఇతర కులాలు కూడా మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అది కూడా గ్రహించకుండా ఒక ప్రపంచ టెర్రరిస్ట్ కింద నన్ను ట్రీట్ చేసి, భయభ్రాంతి గురి చేసి, మీడియాకి కానీ, సెల్ ఫోన్కి కానీ, ఓ టీవీకి కానీ, ఒక పేపర్కి కానీ అందుబాటులో లేకుండా 14 రోజులు హాస్పిటల్ గదిలో బంధించడం జరిగిందండి. బహుశా ఏ రాజకీయ నాయకుడికి ఇటువంటి ఉండదు. ఆఖరికి సెంట్రల్ జైల్లో ఉన్న మనిషికి పేపర్ అనే ఇస్తారు, అది కూడా నోచుకోలేదు నేను, బాధపడలేదు నేనండి. ఇంక నన్నే వదిలేరు అవమానించకుండా. నన్ను కూడా బూట్ కొలతో దండించినా బాధపడను. మాకు ఇస్తాన రిజర్వేషన్ ఇస్తే సంతోషంగా ఎన్ని అవమానాలు చేసుకున్నా నేను భరించిన సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా వల్ల నా సోదరులు, నా బంధువులు, నన్ను ప్రేమించే అభిమానులు ఎంతోమంది లాఠీలతో దెబ్బతిన్నారు. అందరికీ కూడా నేను తల వంచి క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. నా వల్లే మీరు ఈ అవమానం పొందారు. పెద్ద మనసుతో నన్ను క్షమించమని కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు, ఎన్నో సంఘాల నాయకులు సంఘీభావంగా ప్రకటించారని చెప్తే విన్నాను. వారందరికీ పేరు పేరున వారి పాదాలను నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. వారికి నేను ఎప్పుడు ఉపయోగపడకపోయినా నా కష్టంలో, మా జాతి కష్టంలో పాలు పంచుకోవడానికి వారి ఇచ్చిన సంఘీభావం మరవలేనండి. ఎప్పుడూ మీకు దాసోహంగా ఉంటాను. అలాగే మా పంచాయతీ ప్రజలు, ఈ 3 ఊర్లు ప్రజానీకం అభిమానానికి దాసోహం అండి. ఒక విషయం చెప్తాను, ముగిస్తాను మీకు. కానిస్టేబుల్ లగాయతు
డీజీపీ గారి వరకు ఎంతోమంది ఆఫీసర్లకి నేను కాపీ నా చేతితో ఇచ్చానండి. నా చేతితో టిఫిన్ పెట్టాను, నా చేతితో భోజనం వడ్డించాను. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తిన్న ఎంగిలి పళ్ళు ఎంగిలాగా ఒకటి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వడ్డించడానికి రారండి, వడ్డించడం కాదు, ఎంగిలి పళ్ళు కూడా ఎంగిలాకు ఒకటి తీశాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎంతమంది మా ఇంట్లో పోయించారు. అలాగే పోలీస్ స్టేషన్లో ఫంక్షన్ అంటే సర్పంచ్ కాకముందు మా నాన్నగారు కావాల్సిన అన్నీ కూడా ఆయన సమకూర్చడం, సర్పంచ్ అయిన తర్వాత కూడా ఆయన సమకూర్చడం, జిల్లాలో ఆటల పోటీలైనా ఇంకో ఫంక్షన్ అయినా స్టేషన్కి పెద్ద సార్ వస్తున్నారని మొన్న కూడా మా సర్పంచ్ గారు చేస్తూ ఉంటాడు. అలాగే ఊర్లో ఎవరింట్లో ఫంక్షన్ అయినా అందరూ అన్ని ఆఫీసులతో పాటు పోలీస్ స్టేషన్ వరకు గుర్తుంటారండి. ఒక హరిజనపేటకి మొత్తం రారు పోలీసు వారు భోజనానికి, మిగతా అన్ని చోట్లకి వస్తారండి. అటువంటి అన్నదానం చేసిన ఈ ఊరు ప్రజానీకానికి కొత్త గొప్ప పెట్టిన అన్నం పెట్టిన నాకు మా చేతులు నరికేశారండి ఈరోజు పోలీసు వారు. అన్నదానం తప్పు సుమా అని బుద్ధి చెప్పడం జరిగిందండి. ఇక్కడ అన్నం పెట్టిన మనిషిని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయరు అని అక్కడికి అన్నం పెట్టిన కుటుంబాన్ని లంచ కొడక నా కొడుకుని, నా కోడల్ని, నా మిస్సెస్ని తిట్టించుకునే దౌర్భాగ్యం నాకు కలిగింది. అయినా సరే ఆ పోలీసు వారి మీద నాకు కుటుంబం లేదు, వారి బాధ్యతలు నెరవేర్చారండి. ముఖ్యమంత్రి గారి పాలన ఇలాగే ఉండాలని, ఇలాగే వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఎలాంటి శిక్ష విధించాలని కోరుకుంటున్నారు సార్ మీరు? నా మనసులో ఉన్నది చెప్పి కాదు. ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నారు, 13 రోజులు దీక్ష తర్వాత కూర్చోండి.